హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించి గతంలో నమోదైనటువంటి కేసులో ఒక ఊహించని టర్న్ తిరుగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఒక ప్రత్యేకమైనటువంటి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆయన చెబుతున్నటువంటి ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుపై, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒకటి నమోదైంది. దీంతోపాటు లిక్కర్ మాఫియా కేసు నమోదైంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది, ఫైబర్ నెట్ కేసు నమోదైంది. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనపై గత ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి ఒక్కొక్క కేసును ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటూ సిఐడి చెప్పు చేతల్లో పెట్టుకుని ఆ ఒక్కొక్క కేసును కొట్టివేయించుకుంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఇప్పటికే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఏ సిఐడి అయితే పెద్ద ఎత్తున ఆధారాలు సేకరించి ఒక్కొక్క కేసును నమోదు చేసిందో అదే సిఐడి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసులో ఆధారాలు లేవు అంటూ కోర్టుకు అఫిడవిట్ సమర్పించడం, ఆ కోర్టు ఆ కేసును కొట్టివేయడం, ఇది ఎంతవరకు సమంజసం? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చా అనేది ఒక నానుడు ఇప్పుడు బలపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మంగళగిరి, ఈయన కీలకమైనటువంటి ఒక పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడే ఈ కేసును మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏదైతే ప్రధానంగా ఉందో మొత్తం ఇందాక నేను చెప్పినటువంటి అన్ని కేసుల్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను సిబిఐకు బదిలీ చేయాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైనటువంటి ఒక హాట్ టాపిక్ అంశంగా మారింది. బహుశా ఈ పిటిషన్ కూడా విచారణకు స్వీకరించారు. బహుశా రెండు రోజుల్లో అంటే మంగళవారంలో ఇది విచారణకు రావచ్చు అని చెప్పి తెలుస్తోంది. సో ఒక నిందితుడే ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్లో పేర్కొన్నటువంటి ఒక్కొక్క అంశం చాలా కీలకమైంది. ఆ అంశాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రధానంగా ప్రస్తావించింది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఒక ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్న పరిస్థితుల్లో విచారణ సక్రమంగా కొనసాగించబడదు అనేది పిటిషనర్ యొక్క ప్రధానమైనటువంటి అభ్యంతరం ఈ పిటిషన్లో. ఇక రెండవది, ఏపీసీఐడి పూర్తిగా ముఖ్యమంత్రి చెప్పు చేతుల్లో ఉంది, అటువంటప్పుడు విచారణ ఎలా జరుగుతుంది? ఇది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్, 486 పేజీల ఆధారాలు సేకరించినటువంటి ఏపీసీఐడి అంటే గత ప్రభుత్వ హయాంలో, అంటే ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో ఇప్పుడు ఆధారాలు లేవని ఎలా చెబుతుంది? అంటే కేసు మూసివేసే ప్రయత్నం కాదా ఇది అనేది పిటిషనర్ యొక్క మరొక అభ్యంతరం. ఇక నిందితుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కింది పనిచేస్తున్నటువంటి అధికారులతో విచారణ కొనసాగించడం, అంటే ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్నటువంటి కేసులో తన కింద ఉన్నటువంటి అధికారులే విచారణాధికారులుగా ఈ కేసును విచారణ చేస్తే అది ఆ సిబ్బంది ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది. అదేవిధంగా కేసు విచారణ కూడా సక్రమంగా ఉండదు అనేది మరో అభ్యంతరం. తక్షణమే అందుకే ఈ కారణాలన్నింటినీ పరిశీలించి ఈ కేసును తక్షణం సిఐడి కాకుండా సిబిఐకు బదలాయించాలని చెప్పి హైకోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ఎవరు వాదించనున్నారంటే జడ శ్రవణ్ కుమార్, ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయమూర్తి కూడా. ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పిటిషన్లు ఈయన వాదిస్తున్నటువంటి పరిస్థితి. చాలా సమర్థంగా వాదనలు వినిపించగల కెపాసిటీ ఉన్నటువంటి న్యాయవాదిగా చెప్పుకోవచ్చు. లీగల్ పాయింట్స్లో, లీగల్ అంశాల్లో మంచి సామర్థ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఇచ్చిన జీవో ప్రకారం రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి రివ్యూ అథారిటీ ఉన్న కారణంగా విచారణ సక్రమంగా కొనసాగదు అనేది పిటిషనర్ యొక్క మరో ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఈ కేసులో ఆధారాలు లేవు కాబట్టి వీటిని క్లోజ్ చేస్తున్నామంటూ ఈ కేసులో మెయిన్ ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏపీసీఐడి ఒక కాపీ సర్వ్ చేసింది. సో ఈ కాపీ ఆధారంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి అదెలా సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన దీన్ని సిబిఐకి బదలాయిస్తే కాస్త ఈ కేసులో న్యాయం జరగవచ్చు అనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
2024లో వాస్తవానికి ఈ కేసు సంబంధించి 500 పేజీల ఆధారాలను అప్పటి సిఐడి హైకోర్టుకు సమర్పించింది. ఇప్పుడు అదే సిఐడి ప్రభుత్వం మారింది, అదే అధికారులు ఉన్నారు, అదే సిబ్బంది ఉన్నారు, అదే సిఐడి ఉంది. కానీ 500 పేజీల ఆధారాలనే 2024లో సమర్పించినటువంటి ఏపీసీఐడి ఇప్పుడు ఆధారాలు లేవంటోంది. అందుకే ఇప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసును సిబిఐకు బదలాయిస్తేనే ఈ కేసుకు ఒక న్యాయం జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా లేదా అనేది తేలుతుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం అనేది కాదు, కానీ ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్న కేసులో ఏపీసీఐడి రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషిలో ఉండే ఒక అధికార బృందం విచారణ చేస్తే అది సక్రమంగా ఎలా ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి అభ్యంతరం. అందుకే దీనిని సిబిఐకు బదలాయిస్తే ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా లేదా తేలినా తేలకపోయినా అట్లీస్ట్ ఈ కేసులో సాధ్యాసాధ్యాలు, ఈ కేసులో న్యాయాలు అనేది నిజంగా వెలుగులోకి వస్తాయనేది ఆళ్ల రామకృష్ణారెడ్డి వాదనగా ఉంది. ముఖ్యంగా ఈ తరఫున అందుకే హైకోర్టులో దాఖలు చేశారు. హైకోర్టులో సోమ మంగళవారంలో ఈ కేసు విచారణకు రానుంది. జడ శ్రవణ్ కుమార్ ప్రధానంగా ఈ కేసును వాదించనున్నారు. సో ఓవరాల్గా మనం చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇప్పట్లో దీనికి సంబంధించిన రిలీఫ్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. మరోసారి ఆయనకు ఈ విషయంలో ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో పెద్ద షాక్ అని చెప్పవచ్చు.